హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ శ్రీ అత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. యాజ్ యూజువల్ గా టైం అయింది కాబట్టి అత్త కోడలతో మేము వచ్చాం. వాళ్ళ పేర్లు విశేషాలు మీరు తెలుసుకోవాలి. అత్తగారు బాలసూర్య. ఓకే, బాలసూర్య గారు అత్తగారు. కోడలు గారు దివ్య. అండ్ ఇట్ సైడ్ అత్తగారు మంగ గారు. కోడలు గారు స్వప్న. వెరీ గుడ్, సూపర్. వీళ్ళతో ఫస్ట్ రౌండ్ అత్తకి పెళ్లి చూపులు. అత్తగారు పెళ్లి కొడుకు కింద, కోడలు గారు పెళ్లి కూతురు కింద నటిస్తారు. మా అందరికి తెలిసిన విషయమే. కానీ వీళ్ళ పెళ్లి చూపులు ఎలా ఉంటుంది అనేది మాకు తెలియదు. ఓకే రండి. పెళ్లి కొడుకు గారు మరీ అంత కోపంగా ఉండకండి, పెళ్లి కూతురు భయపడుతుంది. అలా నవ్వుతూ అప్పుడప్పుడు 5 వర్స్ పళ్ళు చూపిస్తూ ఉండండి. ఓకే వెరీ గుడ్. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రత్నం. పెళ్లి కూతురు వచ్చింది, అడగండి. అయ్యి బాబోయ్, పెళ్లి కొడుకు సిగ్గుపడుతున్నాడు రా. అయ్యయ్యో, మీ సిగ్గుపట్టు అయిపోయాక అడగండి. ఏం చేస్తారండి? తిని కూర్చుంటా ఇంట్లో. తిని కూర్చుంటుంటే ఎట్లా అండి? మరి నేను ఆఫీస్కి వెళ్తాను, తిని కూర్చుంటానంటే ఎట్లా? మరి పనులు పెట్టుకోవాలి. మరి పనులు పెట్టుకున్నాలంటే మరి మిమ్మల్ని చూడడానికి ఎందుకు వచ్చామండి? మరి మీరు ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తారు? సంపాదిస్తారు, వాళ్ళు పనులు పెట్టుకోవాలి. ఇంకా ఇంట్లో మీరు పని చేసే ముసలోళ్ళు ఉంటారు, అమ్మా నాన్న ఉంటారు. పనులు అవసరం కూడా ఉండదు. మరి నేను డ్యూటీకి వెళ్తే ఇంట్లో ఉన్న పని చూసుకోవాలి. చాలా మంది పనులు ఉన్నారు. ఓహో, ఈవిడ చేసుకోవడం వల్ల పనులు కూడా వస్తారు. అంటే ఆవిడతో పాటు పనులు కూడా వచ్చేస్తారా? అంటే మేము ఆమెకు పెట్టడమే ఎక్కువ, అంటే ఇంక పనులకి ఎక్కడ పెట్టదు. మరి పెట్టాలి. ఓహో, అయితే పని ఆయనే చేస్తారు. కట్నం ఇవ్వటం లేదా అండి మేము మా పిల్లకి? కట్నం అయితే కట్నం అందరూ మామూలుగా అందరూ ఇస్తున్నారు కాబట్టి కట్నం ఇచ్చి అన్ని ఇచ్చి ఇవన్నీ ఇచ్చి పంపిస్తున్నారు. ఏదండి, అది కామన్ అండి. అన్నిచ్చినా కూడా కామనే లేదని. ఎందుకు పెళ్లి కూతురు అంటే పెళ్లి కూతురు అక్కే గుర్తుంది. పెళ్లి కూతురు మాట్లాడట్లేదు కానీ పక్కన వాళ్ళు మాట్లాడు. చెప్పండి. అది మాట్లాడింది. చెప్పండి. తిని కూర్చుంటామంటే ఎలా? మేము మీరు చేసుకోవడం ఎందుకు? తిని కూర్చుంటే చేసుకోండి, నచ్చకపోతే లేదు. అంటే అలా అంటే ఎలా అండి? మరి ఇలాంటి పెళ్లి కూతురుని అంటే ఎలా అండి? మరి ఇప్పట్లో ఇలాంటి ఫ్యాషన్స్ అంటే ఊరికే మిమ్మల్ని భయపెడదామని. అంటే భయపెడదామని కూడా చెప్తారా? అట్లానే మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారని టెస్టింగ్. అట్లేం టెస్టింగ్ కాదు. అత్తగారు అంటే ఎట్లా ఉండాలంటే ఆడియాలా, అట్లా ఆడిస్తారు. మా ఇంట్లో ఇంట్లో మా వాళ్ళు, మా ముసలాళ్ళు, మేం కాదు. నేను పెళ్లి కొడుకుని. ఆ టెస్టింగ్ చేయడానికి అలా మాట్లాడింది అంతే. పెళ్లి కొడుకు ఇలా ఉన్నాడంటే వాళ్ళ అమ్మ ఎలా ఉందో గట్టిగా మాట్లాడినంత మాత్రం ఇంకా అబ్బాయి ఇట్లా ఉంటే అమ్మ వాళ్ళు ఎట్లున్నారా అని అన్నట్టే అయిపోతే ఇంకెట్లండి? పక్క వాళ్ళే మాట్లాడుతున్నారండి, అసలు పెళ్లి పిల్ల మాట్లాడట్లేదండి. మరి అది అడగరండి. అది మీరు సెంటెన్స్ మధ్య కొంచెం గ్యాప్ ఇస్తే ఆవిడ మాట్లాడు. మాకు ఓకే అవుతే తర్వాతకి వాళ్ళకి ఓకే. చెప్పే ఓకే మీరు మాట్లాడండి. వంట టాపిక్ అయింది ఇప్పటికి. ఓకే నెక్స్ట్ టాపిక్. మరి ఇంక ఏమేమి అనమాట? సినిమాకి వెళ్తారమ్మా మీరు? సినిమాలు చూస్తూ ఉంటుంది అమ్మాయి. అంటే నేను ఉండను కదా, తను ఒక్కతే ఎట్లా వెళ్తుంది? పనులు ఉన్నారు కదా, పనులతో వెళ్తారా? కాదులేండి, పనులని ఇంట్లో పెట్టి నేను ఒక్కదాన్ని వెళ్తాను. పనుల్ని ఇంటి పనులు అప్పచెప్పి తన సినిమాకి వెళ్తుంది. నాకు అట్లా నచ్చదు కదా. నేను అట్లా నచ్చుతాను, నేను నచ్చదు కదా. మరి మీరు అప్పుడప్పుడు లీవ్ పెడితే పాప సరదాగా మీతో సినిమా అంటే నాకు అక్కడ వాళ్ళు ఇవ్వాలి కదా. ఏమిటండి మీరు నాకు అర్థం కాక అడుగుతారు. ఇంకా మీకు పెళ్ళేది ఒకసారి లీవ్ వస్తుందండి. 15 రోజులకు ఒకసారి లీవ్ వస్తుందా? ఈ పెళ్లి కొడుకు నాకొద్దు. ఓకే ఇక్కడితో ఈ పెళ్లి చూపులు ప్రశాంతంగా ముగించబోతున్నాం. అయిపోయారా? అంటే అత్తగారు ఏం చెప్తున్నారంటే మనకి ఇలాంటి పెళ్లి కొడుకులు కూడా ఉన్నారు అని మనకి తెలియజేయడం కోసం అలా చెప్పారు కదా. అంతేగా? మీరు అలా కాదు కదా. మరి మేము అలా అంటే మరి మళ్ళీ మొదలెట్టింది. ఓకే క్లాస్. సూపర్. అమ్మయ్యా, ఎరకపోయి కొంచెం మాట్లాడమన్నా. ఓకే, ఇప్పుడు పెళ్లి కొడుకులు షిఫ్ట్ అవుతారు. నెక్స్ట్ పెళ్లి చూపులు ఏమవుతుందో చూద్దాం. క్లాస్. ఈ పెళ్లి చూపులు కొంచెం ప్రశాంతంగా చేసుకున్నామే. ఓకే, మీరు ఏం అడుగుదాం అనుకుని అడగండి, అస్సలు మొహమాట పడకుండా. మీరు ఎంత చక్కగా అడిగితే అంత బాగా తెలుస్తాయి మనకి విషయాలు. ఓకే, పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో
కూతురు వచ్చింది. మీరు ఏం ప్రశ్నలు అడుగుదాం అనుకుని అడగండి. మీ పేరేంటండి? ఇంతకు మీ పేరేంటండి? నా పేరు వాసు. వాసునా? నాకు నచ్చలేదండి మీ పేరు. మార్చేద్దాం. వా అని పిలుచుకుందాం, అయితే సు అని పిలుచుకుందాం. విడ తీసుకుందాం 2 ముక్కల కింద. నాకు వా వద్దు, సు వద్దు. మరేం కావాలి? నాకు ఇష్టమైన మహేష్ బాబు పేరు, లేకపోతే పవన్ కళ్యాణ్ అని పిలుస్తా. నాకు సినిమాలన్నా డాన్సులన్నా బాగా. ఒకరి పేరు మనం పెట్టుకుంటేలండి. నాకు నచ్చిన పేరు మా అమ్మ నాన్న పెట్టారు కదా, మళ్ళీ నీకు నచ్చింది ఇప్పుడు నేను పెట్టుకుంటే బాగుంటది కదా, వాళ్ళతో కూడా గొడవలు వస్తాయి కదా. మీరు ఎవరికి లేని పేరు స్పెషల్ గా పెట్టుకోండి ఆయనకి, అప్పుడు ప్రాబ్లం లేదు కదా. ఎవరో పేరు మనకి ఆల్ఫా ద జఫా అని పెట్టుకోండి. ఓకే, జఫాలు ఆల్ఫాలు ఉల్ఫాలు నాకొద్దు, హల్వాలు. సారీ, నాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ లేకపోతే మహేష్ బాబు. అలా ఓకే అయితేనే మాట్లాడాలి. సైలెంట్ గా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం, అందరూ ముందు మాత్రం వాసు అనే పిలవాలి. ప్రదీప్ అని పెట్టుకోండి పోనీ. ఎందుకులేండి. అవునా? అదేదో మరి మీరే అటెండి, మీరు ఇట్లా రావచ్చు కదా. ఆయన పేరు ఏంటి అన్నట్టు ఇచ్చింది ఆవిడ ఎక్స్ప్రెషన్. అలాంటి పర్సనాలిటీకి ప్రదీప్ అని పెట్టి ఎందుకండి? చిన్న పొగిడిందారా తెలియట్లేదు మనకి. క్లబ్ కమాన్. చిటిందా పొగిడినా డౌట్ వచ్చింది నాకు. ఓకే కమాన్, క్లాప్స్ అనగానే కొట్టేస్తారా మీరు? ఎందుకు కొట్టమన్నాడో ఏంటో, అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకే తెలియదు. ఓకే, సో పెళ్ళికొడుకు గారు ధైర్యం తెచ్చుకుని ఇంకేమైనా ప్రశ్నలు అడగండి. వంట చేయడం వచ్చండి? ఓ, ఏ వంటలు కావాలి మీకు? స్పెషల్ అన్ని, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మా ఫ్యామిలీస్ లో అందరూ అలాంటివే తింటారండి. మా చాలా పెద్ద ఫ్యామిలీ. చైనీస్ వస్తాయండి? అవన్నీ కాదండి, మాకు చేయితో చేసి పెట్టాలంటే. నాకు చైనీస్ వంటలు వచ్చండి. మాకు నచ్చినవి చేసి పెట్టాలి కానీ నీకు నచ్చినవి మేము ఎలా తింటాం చెప్పండి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అద్భుతంగా ఉంటుంది. మేము కూడా తింటూ ఉంటాం బయట. మరి బయట తినేటోళ్ళు అయితే మరి బయట కొనుక్కోవచ్చు కదా, నా దాకా ఎందుకు వచ్చా? భర్తకు అత్తగారికి మామగారికి సేవ చేయడానికి కదండి కోడలు రావడం. ఆ స్టెప్ ఓహో, అందుకు పెళ్లి చేసుకున్నారా ఈ మధ్యన? కాదండి, ఇతనికి కాదంట, వాళ్ళ అత్త వాళ్ళ అమ్మకి నాన్నకి సేవ కదండి. సేవ చేయడానికి పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని పెంచి చదివించి. తల్లిదండ్రి మనల్ని ఇంతవరకు ఈ స్టేజ్కి వచ్చినామంటే వాళ్ళకు కూడా మనం చేయాలి కదండి. సర్లేండి, చేస్తానులేండి. మీరు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అని పేరు పెట్టుకుంటేనే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇంటి పనులు చేస్తున్నట్టు అనమాట. అంటే అలా కాదండి, నా కోరిక. అవునా? పాటలు పాడతారా మీరు? ఓ చాలా బాగా. డాన్సులు కూడా చేస్తా. డాన్సులు కూడా చేస్తారా? ముందు పాట అయితే పాడండి. సారస్తారా వస్తా వస్తా వస్తారా, దావతే ఇస్తారా, ఇస్తా ఇస్తా ఇస్తారా. అయ్యో, ఆహా, వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడతో మీ పెళ్లి చూపులు కూడా ముగించాం. వండర్ఫుల్, కంగ్రాచులేషన్. సో 2 టీములకి 5-5 పాయింట్లు గిఫ్ట్లు తీసుకుందాం రండి. సెకండ్ రౌండ్ కోడలు ఇప్పుడు డాన్స్ చేస్తారు, విజిలేగానే ఆగుతారు. వాళ్ళు కరెక్ట్గా ఆగితే పాయింట్ వస్తుంది, ఆగకపోతే పాయింట్ పోతుంది. ఓకే, ఫస్ట్ సాంగ్. Let's go. అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్. అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం, అస్సలే టైగరు దూకుతుంటే. వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు. ఫస్ట్ సాంగ్ కి చాలా అద్భుతంగా భయపెట్టారు అందరినీ. అండ్ ఫస్ట్ సాంగ్ కి విజిలే గానే ఆగారు కాబట్టి 2 టీములకి 1-1 పాయింట్. వెరీ గుడ్.
మీ అత్తగారు నేర్పించారు ఈ డాన్స్? అవును మా అత్తయ్య. ఆహో, డాన్స్ కూడా నేను చేస్తారు. బాగుంటానే కదా మా కాదు. మరి నేను ఏం చెప్తాను, నేను అప్పటి నుంచి అదే చెప్తున్నాను కదా. వెరీ గుడ్. సెకండ్ సాంగ్. Oh my God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this Kota Pata. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాటు, గుండె తాకింది ప్రేమ గన్ను షాటు, ఏది లెఫ్ట్ ఏది నాకు రైటు, ముందు కొట్టకుండానే నేను టైటు, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చిగుందే, కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, ఓకే, వెరీ గుడ్. మళ్ళీ భయపెట్టారు ఇల్లు. సెకండ్ సాంగ్ అద్దరిపోయింది. చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ ఇంత బాగా డాన్స్ చేశారు కాబట్టి, ఇద్దరు ఆగలేదు కాబట్టి మీకు ఎవరికి పాయింట్ రాలేదు. పాప అత్త అప్పటికే అనుకుంటుంది, అరే పవన్ కళ్యాణ్ సాంగ్ నేను చేసి ఉండాలి అనుకుంటుంది ఆవిడ. ఏం కంగారు పడకండి అత్తలు, లాస్ట్ సాంగ్ మీరే చేస్తారు. ఓకే, వెరీ గుడ్, సూపర్. థర్డ్ సాంగ్. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతంగా పుట్టావనుకుంటా, వస్తుందంటున్నా వస్తూనే ఉంటా, కలకాలం నీతో వెళ్ళి నా ఇల్లనుకుంటా, వచ్చైనా వచ్చైనా మోమాటం ఇంక మనకేలా, వచ్చైనా వచ్చైనా ఆరాటం ఏదు కరిగేలా, వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా, సడియో 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 నేనే వస్తానుగా, సడియో 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 నీతో ఉంటానుగా, సడియో 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 నువ్వే కావాలిగా, సడియో 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 నాకే ఇల్లాలిగా, చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతంగా పుట్టావనుకుంటా. నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా, కాసేపైనా కనబడుతుంటే కలవరపడుతుంటా, పక్కన నువ్వే ఉన్నావనుకొని పొరబడిపోతుంటా, ఇద్దరిలో నా తలగడకెన్నో లాంగ్ లాంగ్ వేసా. నేను ఇక్కడ ఆగితే మీరు కాదన్నారు. అది పావుగంట తర్వాత ఆగేవాళ్ళు. లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. వెరీ గుడ్. దెబ్బకి 2 కేజీలు లెగ్గుంటుంది ఇవాళ ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి. చాలా బాగా చేశారండి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత చక్కగా డాన్స్ చేశారు నేను కూడా అనుకోలేదు అసలు. అండ్ చాలా ఎనర్జీతో 3 songs కి పర్ఫామ్ చేశారు. పాపం అలసిపోయి ఉంటారు కదా మీరు, కాబట్టి అత్తల చేత స్టార్ట్ చేపిద్దాం, మనం జాయిన్ అయిపోదాం. ఓకే అత్తలు, కమాన్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలై పెంచేస్తే ఏమైతాది, మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది, ఓయ్ ఓయ్, అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది, మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది, ఓయ్ ఓయ్ ఓయ్
మన శివ కాశీ అగ్గిరాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోతే పోతే ఓ టాపులేసి పోతే పోతే చెట్టు మీద మ్యాంగోలో మెంత పెట్టకున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే వచ్చి మ్యాంగో పోతే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే పుట్ట పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపులేసి పోతే రో మౌనా టాపులేసిపోయిందా మంచి పీక్ వస్తాది పిచ్చ పాట వస్తాది సమ్మర్లోన లస్సీలా పిట్టలోన కాఫీలా ఊరిస్తున్నావే పట్టిల్లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా నువ్వేమో తమ్ముళ్ళ అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే తమ్ము బ్రేకుల్లేని లోరీలా రాయే రాయే రాతో హట నవ్వు వేసి గుండె తవ్వు వేస్తే రాను రాను చిట్టికేసి షట్టు మడకేసి కలరిగా వేస్తే టాపులేసిపోతే ఓ నీ కట్టావంటే టాపులేసిపోతే పూలే పెట్టావంటే ఆకులేసిపోతే నీలే కొట్టామంటే టాపులేసిపోతురా ఓకే, రెండు టీములు చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. అండ్ కోడళ్ళు బే మీ అత్త డాన్స్ ముందు మీరు అస్సలు పనికిరారు. వాళ్ళు బీట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు నేర్పించడం ఏ అన్నారు. ఇది. కానీ సరికొత్తగా ఈ పాట 100 సార్లు ప్లే చేసి ఉంటాం. ఇప్పటివరకు ఎవరు కనిపెట్టిన స్టెప్ అత్తగారు కనిపెట్టారు. టాప్ అంట లేచిపోద్ది, టాప్ పైన టెంట్ లేచిపోద్ది అని చాలా చక్కగా చెప్పారు ఆవిడ. సరికొత్త స్టెప్. సో రెండు టీములు సమానంగా అత్తలు డాన్స్ చేసినందుకు వాళ్ళకి పాయింట్ ఇవ్వాలి కాబట్టి రెండు టీములు 2 పాయింట్స్లో ఉన్నారు. క్లబ్ గిఫ్ట్ మాత్రం ఎవరికి వస్తుందనే టాస్ చేద్దాం. ఓకే, అత్తమ్మ తలకాయ తోక? తలకాయ. ఓకే, సో తలకాయ పడితే వాళ్ళకి, తోక పడితే మీకు. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్. ఇది చూడండి, ఏంటిది తలకాయ? మా ఊర్లో 3 సింహాలు ఉంటే తలకాయ అంటున్నారు ఈ మధ్యన. వెరీ గుడ్, కంగ్రాచులేషన్ అత్తగారు. ఇదంతా మీ స్టెప్ వల్లే వచ్చింది మీకు ఇది. అండ్ మీరు సెకండ్ రౌండ్ విన్నర్స్. అండ్ స్కోర్స్ మాత్రం సమానంగా ఉన్నాయి, 7-7. మన వాళ్ళు థర్డ్ రౌండ్కి వచ్చారు. థర్డ్ రౌండ్లో ఇప్పుడు కబడ్డీ లాంటి గేమ్ ఆడతారనమాట. యూనో చక్కగా జుట్లు పీక్కుంటూ గాజులు కొట్టుకుంటూ ప్రశాంతంగా ఆడతారు మీరు. ఇందులో ఒక్కొక్కరికి 2 ఛాన్సులు ఉంటాయి. అండ్ ఇద్దరిని పట్టుకుంటే 2 పాయింట్స్, అండ్ అలాగే వైట్ లైన్ పట్టుకుంటే ఎక్స్ట్రా 2 పాయింట్స్. రైట్? బా ఎంత బాగా విన్నారో. ఇది మాత్రం అందరూ వింటారండి. ఆడేటప్పుడు మాత్రం ఒక్కడు కూడా నన్ను పట్టించుకోడు. ఓకే, సో మొదలెడదాం ఆట. ఓకే, సో రూల్స్ అయితే అర్థమైపోయాయి కాబట్టి ముందుగా అత్తగారు మీ ఛాన్సే, రండి. బాగా ఇష్టమైన కూర ఏంటి? పప్పు. పప్పు ఇష్టమా? ముద్దపప్ప, టొమాటో పప్ప? ఏ పప్పు అయినా ఏ పప్పు అయినా పర్లేదా? ఓకే, ముద్దపప్పు తీసుకోండి, బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్. ముద్దపప్పు. ముద్దపప్పు ముద్దపప్పు చెప్పాలి. ముద్దపప్పు 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 ఆడితే జాగ్రత్తగా ఉండమ్మా. ముద్దపప్పు 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 అయ్య బాబోయ్, వీడు ప్రొఫెషనల్ ప్లేయర్ అనుకుంటా. ముద్దపప్పు 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 ఆవిడ అంటున్నారా లేకపోతే మీరని చెప్తున్నారా? ముద్దపప్పు 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 అవుట్ 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 వదిలేయండి ప్లీజ్, ప్లీజ్ వదిలేయండి. వెరీ గుడ్ అత్తమ్మా, కంగ్రాచులేషన్స్. ఏ వాళ్ళు కాదు మనవాళ్ళు, ఇగో ఈవిడ మర్చిపోయింది. ఇవన్నీ హలో బాగానే ఉంది. ఓకే, సో ఇద్దరిని టచ్ చేశారు కాబట్టి 2 పాయింట్స్ వచ్చాయి మీకు. ఇటు సైడ్ అత్త ఆడితేనే ఇలా ఉంది. అత్తమ్మ దా ఇక్కడ నుంచి. నీకేమి ఇష్టం? నాన్ వెజ్జా వెజ్జా?
చికెన్ బిర్యానీ అని చెప్పాను అవునా? ఆహా, వెళ్ళు. చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ. ఓకే ఓకే, వదిలేయండి ప్లీజ్. ఇంకా నా వల్ల కాదు. ఆవిడ స్టవ్ మీద పోపు మాడిపోతున్న కంగారులో ఒకే పరుగు మీద వెళ్ళింది డైరెక్ట్గా అక్కడికి. లైన్ దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ వచ్చేస్తానని ఆవిడ కూడా ఫీల్ అయ్యారు. లాస్ట్ మినిట్లో అత్తగారు ఇలా పట్టుకుంది జుట్టు. ఏడా పోతావు నువ్వు, ఇడదా అంది. ఆవిడ అక్కడే ఉండిపోయింది. వెరీ గుడ్, మీకు 1 పాయింట్. ఓకే, సో ఇట్ సైడ్ స్కోర్ 3. ఇట్ సైడ్ ఇంకా అకౌంట్ ఓపెన్ అవ్వలేదు. 80% మీ కోడలు ఉంది కాబట్టి ఈజీగా 4 పాయింట్లు తెస్తున్నావు. తర్వాత ఈ లోపల ఈ కోడలతో ఆడుకోండి. ఓకే, వెరీ గుడ్. కోడలు గారు రండి. నీకేమి ఇష్టం? అయిపోయి గులాబ్ జామ్ గుల్ల జామ్. గులాబ్ జామ్ గులాబ్ జామ్ గులాబ్ జామ్ జోలికి వెళ్ళకు. గులాబ్ జామ్ 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 గులాబ్. ఆవిడ అనుకుంటూ వెళ్తే నాలాంటి వాడైతే సైకిల్ వేసుకుని దూరంగా పోతాడు. తొక్కల గేమ్ తర్వాత ఆడుకోవచ్చని. వెరీ గుడ్, సూపర్ అమ్మా. నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చావు. వెరీ గుడ్, సూపర్. 1 పాయింట్. ఓకే, సో ఇప్పుడు అందరి ఛాన్సులు అయిపోయి ఇంకా లాస్ట్ కోడలు గారి ఛాన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్. అరే 108 ఫోన్ చేయండి రా. మీరండి ఇక్కడ నుంచోండి. నేను కొంచెం దూరంగా ఉండి చూస్తాను ఈ గేమ్. మీకేమి ఇష్టం అమ్మా? అన్ని ఫ్రూట్స్. ఆరెంజ్. ఆరెంజా? బత్తాయి అనండమ్మా. బత్తాయి 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 కాయలే. బత్తాయి 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 కాలింగ్ బెల్ కొట్టండి, వాళ్ళు డోర్ తీస్తారు. బత్తాయి బత్తాయి లోపలికి వెళ్ళచ్చు. బత్తాయి బత్తాయి అత్తమ్మా. వెరీ గుడ్. తొక్కేసొచ్చా. సో అసలు విషయం ఏం జరిగిందంటే మీరు చాలా చక్కగా వెళ్ళారు, లైన్ తొక్కారు, పరిగెత్తుకుంటూ బ్యాక్ వచ్చారు. కానీ బై మిస్టేక్ ఏం చేశారంటే వైట్ తొక్కకుండా ఎల్లో తొక్కొచ్చారు. కాబట్టి చూసా, మళ్ళీ వెళ్ళాలా? లేదు, అవసరం లేదు, పర్లేదు. ఓకే, తెలియదు కదా. పర్లేదు, భలేవారు మీ మాట. పంపించండి, అయ్యో. ఏం కాదు, మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఉంది కదా. సో అయ్యో, ఇప్పుడే. పర్లేదు. అయ్యో Please అండి, ప్లీజ్, నాకు తెలియదు. వద్దు వద్దన్నా కదా. వినరేనమాట. ఇట్ సైడ్ స్కోర్ 4. ఇట్ సైడ్ స్కోర్. హే వావ్, అందుకోసమే ఇంకోసారి ఇవ్వండి ఛాన్స్ అని అన్నా. తప్పాల స్కూల్లో పిల్లల్లాగా అడగకూడదు. రండి అత్తగారు. వెళ్ళు. ముద్దపప్పు అత్తమ్మ తొందరగా ఆడవా, ఆకలేస్తుంది. వెరీ గుడ్. మీ అకౌంట్ ఇప్పుడే ఓపెన్ అయింది. సో మీ స్కోర్ 1, మీ స్కోర్ 4. అత్త ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ అత్త ఛాన్స్. రండి. ఆ లెగ్ పీస్ బిర్యానీ. చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ చికెన్ వినపడట్లేదమ్మా. చికెన్ బిర్యానీ చికెన్ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ. ఓకే, సేమ్ మిస్టేక్. అండ్ ఇట్ సైడ్ మళ్ళీ పాయింట్ రాలేదు. సో అతని ఛాన్స్లు అయిపోయి ఇంకా లాస్ట్ ఫైనల్ కోడల్ ఛాన్స్లు ఉన్నాయి. దీంతో ఈ రౌండ్ ఫినిష్ అయిపోద్ది. కోడలు గారు రండి. అమ్మా, ఇంజన్లో పార్ట్స్ జాగ్రత్త. గులాబ్ జామ్ గులాబ్ జామ్ గులాబ్ జామ్. అయ్యో, సూపర్, వండర్ఫుల్. బాగా చేశారు. వెరీ గుడ్. సో కోడల్ ఛాన్స్ కూడా వేస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఛాన్స్ మీది. మీరు వీళ్ళిద్దరిని ముట్టుకుని వైట్ లైన్ కూడా ముట్టుకుని రివర్స్ వస్తే 4 పాయింట్స్ వస్తాయి. ఓకే, రండి. బత్తాయికాయలే. బత్తాయి ఆరెంజా ఏదో ఒకటి ఫిక్స్. బత్తాయి దండం పెట్టినా అది.
ఇక ఏదో ఒకటి జరగాల్సిందే. అవును, అదే నా భయం కూడా. బత్తాయి ఏం జరుగుతుందా ఏం చూడాల్సి వస్తుందా అనేది నా భయం. అవుట్ 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 అవుట్. నేను ముట్టాను కానీ ఎవరు మీరు? అవునవుటే మా నీకు ఎప్పుడు చెప్తా కబుర్లు కూర్చోరు. ప్లగ్ లో వేలు నువ్వు పెట్టినా ఎవరు స్విచ్ చేస్తే షాక్ కొడుతుంది అమ్మా. సో నువ్వు ముట్టుకున్నా ఒకటే, ఆవిడ నిన్ను ముట్టుకున్నా ఒకటే. కాబట్టి వైట్ లైన్ అండ్ కోడలు 3 points. సో మీ స్కోర్ 4. మీ స్కోర్ నా చిన్నప్పటి నుంచి 4 points లోనే ఉన్నారు, మారచ్చు కదా. ఇప్పుడు 2 టీంలు 4 points తో ఉన్నారు కాబట్టి ఎవరు విన్నరో డిసైడ్ చేయాలంటే అత్తగారు రండి. ముద్దపప్పు ఈవిడ ఏమన్నా చేసింది నీకు? ఎందుకు ఇలా వదిలేశారు ఈవిడ? వెళ్ళు ఇప్పుడు వైట్ లైన్. అండ్ అత్తగారు ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరిని పట్టుకోలేదు, నేను ఇక్కడ పట్టుకున్నారు. సో మీరు ముట్టుకున్నారు కాబట్టి 1 point వచ్చింది మీకు. మీ స్కోర్ 5 అయింది. ఇప్పుడు మీరు ఇద్దరిని ముట్టుకుని రావాలి మీరు విన్ అవ్వాలంటే, లేకపోతే మళ్ళీ టై అవుద్ది. ఆవిడ ఆట అయిపోయిందనుకో ఇందాక బాగా రిలాక్స్ అయింది. చికెన్ బిర్యానీ 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 చికెన్ బిర్యానీ. నా ఒక్కదాన్ని ముట్టుకుంది, ఎల్లో లైన్ ముట్టుకుంది. ఓకే, సో 2 టీముల మధ్యలో టై అయింది. 2 టీములకి ఇప్పుడు 5 points వచ్చాయి. కాబట్టి 2 టీంలో ఎవరు విన్నర్ తెలియాలంటే టాస్ చేద్దాం. అత్తమ్మ తలకాయ తోక? తలకాయ తలకాయ మీరే అత్తమ్మ. ఓకే, సో తలకాయ ఇటు తోక ఇటు, తలకాయ పడితే మీరు గెలుస్తారు. కంగ్రాచులేషన్స్. ఎస్, రండి మీరే గెలిచారు. గిఫ్ట్ తీసుకోండి, మీ చేతుల మీదుగా వీళ్ళకి ఇవ్వండి. రండి ముద్దపప్పు అత్త, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. సో ఇక్కడతో 3rd రౌండ్ ఫినిష్ చేస్తున్నారు ఈ అత్త కొడలు. 3 rounds ఫినిష్ అయ్యాక ఇందాక మన స్కోర్ 7 ఉంది. అండ్ ఇప్పుడు మనకి 5 points వచ్చాయి, 12 points. మన స్కోర్ కూడా 7 ఉంది. అండ్ ఇప్పుడు 5 points వచ్చాయి, 12 points. ఏం పర్లేదు అత్తమ్మ, 4వ రౌండ్ మందే, నన్ను నమ్ము. ఇవి ఏడ పోతున్నావు, ఆగు, గిఫ్ట్ తీసుకొస్తా ఆగు. మౌనవ్రతం రౌండ్లో చక్కగా ఒక్కొక్కళ్ళు ఏదో ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తారు కానీ నోటితో చెప్పరు, యాక్ట్ చేసి చూపిస్తారు. ఓకే, వెరీ గుడ్. అత్తగారు సిద్ధంగా ఉన్నారు కదా? ఫస్ట్ కార్డ్ చీపురు పుల్ల. వెరీ గుడ్. ఫస్ట్ ఆన్సర్ చీపురు పుల్ల, చాలా అద్భుతంగా చెప్పారు ఆవిడ. రెండో కార్డ్ తాళి కట్టడం. నోటితో చెప్పకూడదు అమ్మా తల్లే. నాకైనా 3 నై కోల్నా, నోరు తెరవకూడదు. డోంట్ ఓపెన్ యువర్ మౌత్. నాకు ఈ 3 లాంగ్వేజ్లు వచ్చు ప్లీజ్. నువ్వు లేక నేను లేనా? ఇక కార్డు వెళ్ళిపోయి 1/2 గంట అయింది. ఆవిడ మా ఆవిడే అని చెప్తోంది ఆవిడ. అసలు అర్థమైందా? అది చెప్పు ఆవిడ కాస్త. ఆవిడ అర్థమైందా ప్రదీప్? అంటే ఏమర్థం? ఆవిడ అంటే మీరు కాదమ్మా, నువ్వు ఇలా అంటే ఆవిడ మా ఆవిడ ఎలా వస్తుంది అందులో? వెరీ గుడ్. 2 ఇడ్లీ. సో 1 point వచ్చింది మీకు. ఇప్పుడు మీరు అటు వెళ్తారు, అత్తగారు ఇటు వస్తారు. అయిపోయావు. 3rd కార్డ్ రెండు కలిపేకు. ఆంజనేయ స్వామిని ఇంకేమంటారు? కృష్ణుడు అంటారా? కృష్ణమూర్తి అంటారా? ఆంజనేయ స్వామిని ఇంకేమంటారు? జుట్టు లేకపోతే నెత్తిన ఏమంటారు? బోడి తీసేస్తే ఏమంటారు? గుండె అంటారు. ఆంజనేయ స్వామిని హనుమంతుడు అని కూడా అంటారా? అనరుగా? అనరు. ఎందుకంటారు? అనరు. అనర్రా. ఎందుకంటారా? అందా
కార్డు వెళ్ళిపోయి పావు గంట అయింది. అంతేరా? గుండు హనుమంతరావు అంటున్నారమ్మా ఆవిడ. గుండు హనుమంత్ అని అంతే. గుండు చూపించింది. అని చెబితే ఆంజనేయం అంటావా? ఆంజనేయం హనుమంతుడు అనరా? ఆయన వేరు ఈయన వేరా? మా ఊర్లో అయితే ఇప్పటివరకు సేమే. వెరీ గుడ్. నేను చెప్పలేను నువ్వు అయిపోయావని. థర్డ్ కార్డ్ అయిపోయింది. ఫోర్త్ కార్డ్. చిరిగిందిలే. ఇలా అంటే కార్ అటు ఇటు వెళ్తుందమ్మా. ఇలా కూర్చుని ఇలాగే అనాలి. కార్ డ్రైవింగ్ చేస్తా. నడిపేవాడిని ఏమంటారు? డ్రైవర్ అంటారు. ఓకే ఓకే. బాణాలు వేసేవాళ్ళని బొమ్మలు కాదు కాదు. కాదా? ఓకే. ఎన్టీ రామారావు సినిమాలు చూసారా మీరు? ఓకే. ఎన్టీ రామారావు సినిమాల్లో ఏదైనా డ్రైవర్ తో స్టార్ట్ అయింది ఏదైనా సినిమా? అడవి రాముడు. అడవి రాముడా? డ్రైవర్ సినిమాతో ఏదైనా సినిమా మొదలైందా అంటే అడవి రాముడు అంటుంది ఆవిడ. ప్రదీప్. కాదు, డ్రైవర్ సినిమాతో స్టార్ట్ అయింది కదా అడవి రాముడు. మీరు కన్విన్స్ చేసేస్తారు. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఎన్టీ రామారావు సినిమా డ్రైవర్తో ఏమైనా మొదలైందామా అంటే అడవి రాముడు అంది ఆవిడ. ఏమైనా సినిమాలు ఉన్నాయా డ్రైవర్ అనే పేరుతో స్టార్ట్ అయినా ఎన్టీ రామారావు సినిమా ఏమైనా ఉందా? డ్రైవర్ రాముడు. డ్రైవర్ రాముడు. వెరీ గుడ్. నువ్వు కదమ్మా అయిపోయింది. నేను అవునవును. లేకపోతే ఆవిడ చెప్పేది నేనే క్లూలు ఒకటే ఇబ్బంది పెట్టాను. ఆవిడ చెప్పేదంట ఆల్రెడీ. వెరీ గుడ్. నువ్వు చెప్తావమ్మా నాకు తెలుసు. ఒక్క 2 days టైం ఇస్తే ఆవిడ చెప్తుంది. వెరీ గుడ్. సో మొత్తం 4 ఆప్షన్స్లో మీరు ఎన్ని చెప్పారు? 1 చెప్పారు. 1 పాయింట్. మీరు కాసేపు అక్కడ రెస్ట్ తీసుకోండి అత్తగారు. ఈ లోపల వాళ్ళ సంగతి చూస్తాను నేను. రండి. వాళ్ళ కష్టాలు చూసాం మనం. చాలా ఈజీగా ఆడారు వాళ్ళు. 1 పాయింట్ సాధించేశారు. మీరు వాళ్ళకంటే 1 పాయింట్ ఎక్స్ట్రా సాధిస్తారో లేదు చూద్దాం. రైట్ అత్తగారు? ఫస్ట్ కార్డ్. నోటితో మాట్లాడకుండా గింజ, బియ్యం, తలంబ్రాలు. ఎస్. ఏ రంగులో ఉంటాయి? పసుపు. పసుపు రంగులో ఉంటాయి. ఓకే. ఎందుకు వస్తుంది ఆ రంగు? అన్నం. ఎస్. అన్నంలో పసుపు వేస్తే ఏమవుద్ది? పప్పు, కందిపప్పు. ఏ గుళ్ళో ఇస్తారా ప్రసాదం? పులిహార. మినపప్పు. ఎస్. మినపప్పు కూడా వేయచ్చు పులిహారలో. మినపగింజ. లైట్ గా కొంచెం ఎలకల మందు, కొంచెమే వేయమంటున్నారు. కొంచెం ఎలకల మందు వేసి అమ్మా లేకపోతే వచ్చి చెప్పేసి వెళ్ళు. మినపప్పు, మినపగింజ, మిరపకాయ. రవితేజ మూవీ కాదు. అది కాదు ఆన్సర్. వండి మార్చడం. నన్ను చూస్తావా? మీరు క్లూ నేను ఇస్తున్నా. ఇది సార్ రాయా. బియ్యంలో రాయా. తింటావా బియ్యం? రాయి తింటావా? సర్లేండి. బియ్యం గింజ. ఏంటి? బియ్యం గింజ. సర్లేండి పోనీయండి. ఓకే. సర్లేండి పోనీ అంటే నా మీద ముచ్చేసారేంటి? ఓకే. రాంగ్ ఆన్సర్. బియ్యం గింజ చెప్పలేకపోయింది ఆవిడ. మిరపగింజ, కందిపప్పు, పులిహార, పసుపు, మిరపకాయ అన్ని చెప్పింది కానీ బియ్యం గింజ చెప్పలేదు ఆవిడ. రెండో కార్డ్. పక్షినా? ఈనాడు. ఈనాడు కాదా? ఆంధ్రజ్యోతి. ప్రభ. ఆంధ్రప్రభ అంట. ప్రేమ పావురాలు. ప్రేమ పక్షి. కరెక్ట్. ప్రేమ పక్షి కరెక్ట్ అండి. ఆ బోర్డు మీద ఉన్నాయి చెప్పాలి కదా. బోర్డు మీద ప్రేమ పక్షి అన్నది కానీ ఒక లూ చెప్పలేదు కదా. ఆ ఒక్క లూ మీరు చెప్పించాలి కదా. అయ్యో ఎంత అన్యాయం జరిగింది అత్తగారు మీకు. చక్కగా ఆవిడ అది కూడా విని ఈవిడ తప్పు చెప్పి ప్రేమ పక్షి అంటే ఆవిడ ఏం కాదు పక్షులు అంతే మా ఊర్లో అంతే అని చెప్పి కంక్లూడ్ చేసింది ఆవిడ. సో ఆన్సర్ ఈవిడ చెప్పక ముందే మీ నోటితో వచ్చేసింది కాబట్టి ఆ పాయింట్ ఇవ్వలేము మేము. మీరు చెప్పకూడదు ఆన్సర్, ఈవిడ చెప్పాలి. ఓకే. వెరీ గుడ్. 2 ఆన్సర్లు చెప్పలేపారు మీరు. ఇప్పుడు కోడలు గారు మీరు అటు, అత్తగారు ఇటు. ఓకే. సో కోడలు గారు ఇప్పుడు మీ ఛాన్స్. హెల్ప్ చేయాలి ఇప్పుడు. ఎల్పే చేస్తా. ఎల్పే అగో వచ్చింది. రాక్షసి. పిచ్చివాడు. ఇగో అసలు కొత్త పిచ్చగాడు పొద్దురగడంట. ఓకే. ఎవరి చేతిలో రాయి ఉందనుకో భయపడతాం మనం. బిచ్చపోడు. చేతిలో రాయి. ఎవరి చేతిలో రా? ఎవడు పడితే ఆడి చేతిలో రా. ఏ ఆన్సర్ ఎవడు చెప్తాడు? ఓకే. పిచ్చోడి చేతిలో రాయి. ఆవిడ పాపం గోక్కుని అటు సైడ్ హెయిర్ స్టైల్ మొత్తం తోపింది కానీ మీరు మాత్రం పిచ్చోడి చేతిలో రాయి అని చెప్పలేదు. పిచ్చోడు చేతిలో రాయి అని చూపిస్తున్నా అంత చక్కగా. ఇంకెవ్వడు క్లూలు కూడా ఇవ్వక్కర్లే. వెరీ వెల్ ప్లేడ్. చాలా బాగా ఆడారు. కానీ ఏం చేస్తాం. 4th కార్డ్. పెళ్లి చేసుకుందాం రా. నాటి
ఇప్పుడు నీకు ఒక కొడుకు ఒక కూతురు, ఓకే? ఈవిడికి పెళ్ళయింది. పెళ్లి చేసుకునేవాడు ఎవడు? అల్లుడు. అతను రోజు కోడిగుడ్డు తిన్నాడు అనుకో, ఏమంటాం? నా అల్లుడు వెరీ గుడ్. అయిపోయింది. వెరీ గుడ్. నా అల్లుడు వెరీ గుడ్. కానీ చాలా బాగా యాక్ట్ చేశారు కాబట్టి మీకు ఈ బోనస్ పాయింట్ నేను ఇస్తాను. సో కంగ్రాచులేషన్స్, 1 పాయింట్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, చాలా బాగా ఆడారు. లాస్ట్ రౌండ్కి వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీగా రైలు ఇంజిన్ ఆట ఆడతారన్నమాట. ఒకళ్ళు ఇంజిన్ ఒకళ్ళు బోగి కూ అని అరుచుకుంటూ ఈ రౌండ్ తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు బోగి ఏం చేస్తుందంటే ఒక బాల్ తీసుకుని ఇలా వెళ్తున్న దారిలో ఇక్కడ ఈ స్టేషన్లో వదిలేసి వెళ్తుంది. మళ్ళీ ఇలా ఇంకో బాల్ తీసుకుంటూ మళ్ళీ ఇలా వదిలేస్తుంది. కోడలేమో ఇంజన్, అత్తేమో బోగి వెనకాల ఉంటుంది. ఓకే, సో ముందుగా ఏ టీం మీతోనే స్టార్ట్. ఓకే, కోడలు గారు అత్తగారు ఆల్ ది బెస్ట్. రెడీ, 1 2 3 గో. అనమ్మా పరిగెత్తి పరిగెత్తి. ఏం ట్రైన్ మాట్లాడుతుంది? ఆయాసం వస్తుంది అత్తమ్మా? ఏం లేదు ఏం లేదు. ఏం లేదు. నిన్ను ఈడ్చుకెళ్తుంది ఆవిడ. నువ్వు ముట్టికాయ వేయచ్చు. స్లో వెళ్తున్నప్పుడల్లా ఒక్క ముట్టికాయ వేస్తే స్పీడ్ పెంచుతావు. ఏంటి ఆఖరి నడుస్తున్నాయిటమ్మా? అత్తగారు మీరు ముందుకు రండి, లేకపోతే ఆవిడ తొయ్యాల్సి వస్తుంది, లాగాల్సి వస్తుంది. మీరు పాట పాడరా? అంటాక్షి ఆడుకున్నాం, పాడండి. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ బాలే నలుపమ్మ. బాలే నలుపమ్మ కాదమ్మా, పాలే తెలుపమ్మ. బాలే నలుపమ్మ అంట. ముక్కు మీద తీపి గోపాల రంగోలి సందులో గజ్జల గోల, బెంగాలీ సందులో మిర్చి మసాలా. లా అత్తగారు లాతో పాడాలి మీరు. లాతో పాడరా ప్లీజ్. లాతో. లైలా ఓ లైలా లైలా कैसी वो लैला हर कोई चाहे मुझको मिलना के ला. లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి నా జీవనేత్రునికి రతనాల లాలి. లా అత్తమ్మా. లా ప్లీజ్ అత్తమ్మా ప్లీజ్ పాడవా. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. తీసుకో తీసుకో. దెబ్బ కరిగిపోయింది మొత్తం అంతా. ఏ టీం అత్త కొడలు ఆడేశారు, ఇప్పుడు బి టీం అత్త కొడలు. రింగ్ ఇట్ ఇన్ మా క్లబ్స్. ఓకే, వాళ్ళు బాగానే కలెక్ట్ చేశారనిపిస్తుంది వాళ్ళు డబ్బు చూస్తుంటే. సో మీకు ఇచ్చిన టైంలో మీరేని కలెక్ట్ చేస్తారు చూద్దాం. రెడీ, 1 2. జెండా ఊపలా ఇంకా. రెడీ, 1 2. సారీ తుమ్మొచ్చిలా ఉంది, ఆగాను అందుకే. ఇప్పుడు చూడండి మీరు మంచి చెప్పండి కరెక్ట్ గా. రెడీ, 1 2 2.5 3 గో. అంతే, స్టార్టింగ్ లో అలాగే ఉంటుందమ్మా, కొంచెం వంక టింకర్ గా ఉంటది, దాని తర్వాత సెట్ అయిపోద్ది మొత్తం అంతా. సరే, ఇందాక లాతో పాట పాడలేదు నువ్వు, పాడు పాడు లా పాడు. ఇప్పుడు పాడుకో, మనం ప్రశాంతంగా నుంచున్నాం కాబట్టి పాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రాదు, అప్పుడంటే ఇంజిన్ లాగా తిరుగుతా. తిరగాలి, వెనక్కి రాకూడదు. ఎత్తుకోకర్లేదు, అక్కడున్న తీసుకోండి. మీరు పాట పాడనప్పుడల్లా ఇందులో ఒక్కొక్క బాల్ తీసి బయట పాడు. నువ్వు పాడు, నువ్వు పాడేసి 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 బాల్ పోతుంది, పాడేసి ఏదో ఇంకోటి ఇంకోటి పాడేసి. ఇప్పుడు బయట ఆడుకుందాం మనం. వద్దు ప్రదీప్, పాడు. నా మది నిన్ను పిలిచింది గానమై కాదమ్మా, గానమై. గానమై అవేను గానమై నా ప్రాణమై మా మాయదారి మైసమ్మ. మైసమ్మ
మా మైసారం. మమ్మల్ని గాబర పెడుతున్నాడు మైసమ్మ, ఆ, మమ్మల్ని గాబర పెడుతున్నాడు. మైసమ్మ మా మామ 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 ఏమే ఏమే బామా. ఆ. వాళ్ళు వాని చూపులతో అంతే వచ్చా 10. సో ఇప్పుడు మనము 4 రౌండ్లు కలుపుకొని మన టోటల్ స్కోర్ వాజ్ 13. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 31. వెరీ గుడ్, సూపర్. సో 5 రౌండ్లు కలిపి మన టోటల్ స్కోర్ 31. మనం 4 రౌండ్లు కలిపి 14 లో ఉన్నాం. ఓకే, 15, 16, 17, 18, 31, క్లాప్ 32, 33, 34, 35, 36. వెరీ గుడ్, సూపర్. అమ్మ కొంచెం విగ్గు కదిలిపోయింది. ఓకే, 36 పాయింట్స్ వచ్చాయి మీకు. కంగ్రాచులేషన్స్. ఏ అత్తమ్మ దప్పేయడం వచ్చా నీకు? మనం గెలిచాములే, మనం గెలిచాములే, మనం గెలిచాములే. ఓకే, ఇప్పుడు కుర్చీలు వస్తాయి, మీకు సన్మానం చేస్తారు. ఓకేనా? ఇలా డ్యాన్స్ చేస్తుంటే ఓ చీర వేస్తారు, కిరీటం పెడతారు, గ్రైండర్ ఇస్తారు. ఓకేనా? కమాన్. వెరీ గుడ్, సూపర్. చాలా అద్భుతంగా ఆడారు నలుగురు. ఎందుకు అంతగా సిగ్గుపడుతుంది? ఏయ్ ఏయ్ గెలిచినావులే మొత్తానికి. అబ్బా, మొత్తం తొండి చేసి గెలిచినావు లాస్ట్కి. మొత్తం చీటింగ్ కదా? మొత్తం చీటింగ్. అత్త కోడళ్ళు. సో మీ చేతుల మీదుగా చీటింగ్ చెప్తుందా? మేము చీటింగ్ అంటే ఊరికే జోక్ అది విచిత్రే. మీ చేతుల మీద కిరీటాలు పెట్టండి అమ్మా. క్లాప్. ఇప్పుడు పట్టు చీరలు కూడా అందజేయండి అమ్మా. అండ్ అలాగే గడిచిరి అత్త సొసరికోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ ఈ షీల్డ్ అరగంటలో ఇరిగిపోను. వెరీ గుడ్, ఇచ్చారు. అండ్ అలాగే మీ చేతుల మీదుగా ఆ చిన్న గిఫ్ట్ ఉంది. వెరీ గుడ్, క్లాప్. సుమాన్, మీ ఇద్దరికి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. నేను ఇస్తుంటే ఎప్పుడు ఫోటోలు అలాగే ఉంటుంది, నేను ఇస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు 2 టీముల్లోంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి, ఉమెన్ ఆఫ్ ది షో ఎవరో. అండ్ నీ పేరేమో చెప్పినానా? ఎందుకు అట్లా నవ్వుతున్నావు మధ్యలో నేను మాట్లాడుతుంటే? ఇప్పుడు ఈ నలుగురిలో ఒకళ్ళు స్పెషల్ ఉంటారు, అంటే నలుగురిలో ఒకళ్ళు రౌడీలు ఉంటారు. సో మన ఇక్కడున్న ఈ నలుగురిలో రౌడీ ఎవరు? అత్త. అత్త. కంగ్రాచులేషన్స్, మీరు ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. సో మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ అలాగే మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్లో మరో అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్, థ్యాంక్ యూ.